ఐసెట్ ఎగ్జామినేషన్ గనక తీసుకుంటే అది ఏపీ ఐసెట్ కానివ్వండి లేదా తెలంగాణ ఐసెట్ కానివ్వండి, అందులో మనకేంటంటే క్లాక్స్ నుంచి 1 ఆర్ 2 క్వెషన్స్ అనేవి ఖచ్చితంగా వస్తున్నాయి. సో, ఏపీ ఐసెట్ వాళ్ళు గనక ఉంటే 1 క్వెషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అండ్ తెలంగాణ వాళ్ళు గనక ఉంటే వాళ్ళ ఎగ్జామినేషన్‌లో మనకేంటంటే 2 క్వెషన్స్ అనేవి ఖచ్చితంగా వస్తున్నాయి. సో, ఈ వీడియో గనక మీరు పూర్తిగా చూస్తే, అంటే ఈ వీడియో అనేది చాలా లెంతీ వీడియో ఉండదు. ఒక 1 అవరో, 2 అవర్సో ఉండదు. సో, మినిమమ్ 15-20 మినిట్స్‌లో ఈ వీడియో అనేది ఎండ్ అయిపోతుంది. సో, ఈ వీడియో గనక మీరు పూర్తిగా చూస్తే నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఏవైతే క్లాక్‌కి సంబంధించిన క్వెషన్స్ అనేవి ఉన్నాయో, ఇవి మీరు ఎగ్జామినేషన్‌లో 100కి 100% కరెక్ట్‌గా పెట్టి వస్తారు. ఓకేనా? సో, బేసికలీ మనం ఈ వీడియోలో 13 క్వెషన్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాం. సో, డిస్కస్ చేయడానికంటే ముందు మీరు చూస్తున్నది ఎస్ఎస్‌సి తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు షానవాజ్. సో, లెట్ అస్ స్టార్ట్. సో, బేసికలీ క్లాక్స్ అనేది మనం స్టార్ట్ చేయడానికంటే ముందు మనం ఏంటంటే ఒక అనలాగ్ క్లాక్ అనేది తీసుకున్నాం ఇక్కడ. సో, ఈ అనలాగ్ క్లాక్‌లో ఏంటంటే ఏవైతే వీటి యొక్క హ్యాండ్స్ అనేవి ఉన్నాయో, అవునా? సో, ఎన్ని హ్యాండ్స్ ఉంటాయి ఒక క్లాక్‌కి? 3 హ్యాండ్స్. అవర్స్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్ అండ్ ఇంకోటి సెకండ్స్ హ్యాండ్. అవునా? సో, ఈ 3 హ్యాండ్స్ అనేవి ఉంటాయి. సో, దీని యొక్క బేసిక్ అనేది ఏంటి అంటే, సో, బేసికలీ ఒక సర్కిల్ యొక్క డిగ్రీ, లేదా దీన్నే మనం ఏమంటామంటే కంప్లీట్ యాంగిల్ అంటాం, లేదా 360 డిగ్రీస్ అంటాం. 360 డిగ్రీస్ అంటాం. ఏదైనా ఒక ముల్లు, అది గంటల ముల్లు గానివ్వండి, మినిట్స్ యొక్క ముల్లు గానివ్వండి, సెకండ్స్ యొక్క ముల్లు గానివ్వండి, అదొచ్చేసరికి 12 నుంచి ఎక్కడి నుంచి 12 నుంచి 1 దాకా వస్తే, 12 నుంచి 1 దాకా వస్తే అది ఎన్ని డిగ్రీలు క్రాస్ చేసిందని చెప్పేసి అర్థము. బేసికలీ 360 డిగ్రీస్. 360 డిగ్రీస్ అంటే మొత్తం ఇక్కడ 12 గంటలు ఉన్నాయి కాబట్టి గంటకి 30 డిగ్రీలు. అంటే ఒక గంట గనక ఇలా కవర్ చేస్తే అయితే 30 డిగ్రీస్. అదే ఇక్కడి నుంచి 12 నుంచి 2 దగ్గరకొస్తే 30 + 30 ఈజ్ 60. 30 + 30 ఎంత? 60. అవునా కదా? యెస్. నెక్స్ట్ ఇక్కడి నుంచి మనం ఏంటంటే కొన్ని వాల్యూస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి, లేదా వీటిని మనం ఒకసారి ప్రూవ్ చేయాలి. సో, ఇక్కడ మనం చూస్తే ఏదైతే మినిట్స్ హ్యాండ్ అనేది ఉందో, మినిట్స్ హ్యాండ్ ఉంది కదా! మినిట్స్ హ్యాండ్. సో, ఈ మినిట్స్ హ్యాండ్ వచ్చేసరికి ఒక నిమిషంలో 1 మినిట్‌లో ఎన్ని డిగ్రీస్ మూవ్ అవుతుందంటే 6 డిగ్రీస్ మూవ్ అవుతుంది. 1 మినిట్‌లో 6 డిగ్రీస్ మూవ్ అవుతుంది. అండ్ ఇదే మినిట్స్ హ్యాండ్ 1 సెకండ్‌లో 1/10th ఆఫ్ ద డిగ్రీ మూవ్ అవుతుంది. అదే మనం గంటల ముల్లు గనక తీసుకుంటే, అవర్స్ హ్యాండ్ గనక తీసుకుంటే, ఇదొచ్చేసరికి ఒక గంటకి, ఓకేనా? ఒక గంటకి ఎన్ని డిగ్రీస్ మూవ్ అవుతుంది? సో, 1 అవర్‌కి 30 డిగ్రీస్ మూవ్ అవుతుంది. సో, 1 అవర్ అంటే 60 మినిట్స్. ఓకేనా? 60 మినిట్స్. 60 మినిట్స్‌కి ఇది 30 డిగ్రీస్ మూవ్ అయితే, 30 డిగ్రీస్ 60 మినిట్స్‌కి మూవ్ అయితే 1 మినిట్‌కి ఎన్ని డిగ్రీస్ మూవ్ అవుతుంది? దాంట్లో సగం. సో, 60లో సగం ఎంత? ఓకేనా? 60లో సగం. సో, 60/60 చేస్తే మనకు 1 మినిట్ వస్తుంది. సో, 30ని మనం ఏం చేయాలి? 30ని 60తో గనక డివైడ్ చేస్తే మనకు 0.5 డిగ్రీ. అంటే ఏదైతే ఈ అవర్స్ హ్యాండ్ అనేది ఉందో అది నిమిషానికి 0.5 డిగ్రీ తిరుగుతుంది, లేదా 1/2 డిగ్రీ అనేది తిరుగుతుంది. సో, ఈ వాల్యూస్ గనక మనం గుర్తుపెట్టుకుంటే మనకు ఎగ్జామినేషన్‌లో చాలా ఈజీ. సో, ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ దీని తర్వాత మనం ఏంటంటే ఏవైతే క్లాక్స్‌కి సంబంధించిన ఫార్ములాస్ ఉన్నాయో అవి కూడా ఒక్కసారి చూద్దాం. సో, ఎప్పుడైనా కూడా మనకేంటంటే టీటా అనేది ఫైండ్ ఔట్ చేయాలి అంటే అవర్స్ హ్యాండ్‌కి అండ్ మినిట్స్ హ్యాండ్‌కి మధ్య యాంగిల్ ఫైండ్ ఔట్ చేయాలంటే దానికి ఒక ఫార్ములా ఉంది. సో, టీటా ఈజ్ ఈక్వల్స్ టు 30h మైనస్ 11/2 మినిట్స్. 30h మైనస్ 11/2 మినిట్స్. ఓకేనా? సో, ఎప్పుడైతే మనకేంటంటే టీటా ఇచ్చేసి, అంటే ఏదైతే అవర్స్ హ్యాండ్‌కి, మినిట్స్ హ్యాండ్‌కి మధ్య యాంగిల్ ఇచ్చేసి మినిట్స్ కనుక్కోమంటే అప్పుడు ఫార్ములా అనేది ఏంటంటే ఇదే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కానీ ఇదేంటంటే కొంచెం లెంతీ అయిపోతుంది. సో, మనం ఏం చేసామంటే ఎప్పుడైనా మనకు మినిట్స్ కావాలి అంటే, ఎం ఎప్పుడు వెన్ టీటా ఈజ్ గివెన్. సో, ఎం కావాలి అంటే మనం ఏం చేస్తామంటే, సో, అక్కడ 11/2 ఉందా? దానికి రివర్స్ అయ్యండి. 2/11 మోడులస్ ఆఫ్ A1 ప్లస్ ఆర్ మైనస్ A2. A1 ప్లస్ ఆర్ మైనస్ A2. ఇక్కడ A1 ఈజ్ ఈక్వల్స్ టు 30h, A2 ఈజ్ ఈక్వల్స్ టు టీటా. ఇది ఎప్పుడు టీటా ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాము. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ దీని తర్వాత చాలా బేసిక్ కాన్సెప్ట్. మన చిన్నప్పుడు ఏం చేసామంటే ఒక క్లాక్‌లో టైం చెప్పాలి అంటే మనకు చిన్నప్పుడు చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ టైం చూస్తూనే మనం ఏంటంటే వెంటనే ఇక్కడ టైం అనేది చెప్పేయొచ్చు. ఒకవేళ ఏదైతే మినిట్స్ హ్యాండ్ అనేది 1 దగ్గర ఉంటే దానికి అర్థం ఏంటి? 5 మినిట్స్ అని. అవునా? చాలా ఈజీ కదా!
నెక్స్ట్ అదేవిధంగా ఈ మినిట్స్ హ్యాండ్ అనేది 9 దగ్గర ఉంటే మనం ఏం చేస్తాం, 5 9s are 45. సో 45 మినిట్స్ ఇదేమవుతుంది 45, అంటే ప్రతి దాన్ని మనం 5తో మల్టిప్లై చేస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, ఇది వచ్చేసరికి 11 5s are 55, అంటే ఇది 55 మినిట్స్. అంటే ఇక్కడ నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అందరికీ తెలుసు, బట్ దీన్ని కూడా మనం యూజ్ చేయబోతున్నాం. అంటే ఎక్కడైనా కూడా మనకేంటంటే ఎగ్జామినేషన్లో లేదా క్వశ్చన్లో 7 గనక కనిపిస్తే సో 7ని మనం ఏం చేస్తామంటే 7 5s are 35, అంటే దీన్ని 35 మినిట్స్గా తీసుకుంటాం. ఇది ఒక చిన్న కాన్సెప్ట్ ఇందులో ఉంది. నెక్స్ట్ దీని తర్వాత ఎప్పుడైతే మనకు మినిట్స్ వాల్యూ కనుక వస్తే, m వాల్యూ కనుక వస్తే మనం ఏం చేస్తామంటే m/11గా రాస్తాం. అదే మన ఆన్సర్ అవుతుంది. మినిట్స్ వాల్యూ కనుక నేను ఫైండ్ అవుట్ చేస్తే నేను ఏం చేయాలి, m/11 రాయాలి. సో ఫర్ సపోజ్ నాకేంటంటే m వాల్యూ వచ్చేసరికి 23 వచ్చింది. m వాల్యూ ఎంత వచ్చింది, 23. సో మినిట్స్ వాల్యూ వచ్చేసరికి 23 వచ్చింది. సో నేనేం చేస్తాను, 23/11 రాస్తాను. 23/11 రాస్తాను. సో ఎప్పుడైతే న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే ఎక్కువ ఉంటే డినామినేటర్తో డివైడ్ చేస్తే నాకేమొస్తుంది, 11 2s are 22 అంటే రిమైండర్ 1 వస్తుంది. సో 1/11 అనేది మిగులుతుంది. ఇక్కడ లెఫ్ట్లో 23 అనేది అలాగే ఉంటుంది. సో ఒక 2 ఎక్స్ట్రాగా ఇక్కడికి వస్తుంది, అంటే 23/11 అనేది 2 1/11. సో ఈ 23ని 2ని రెండింటిని యాడ్ చేసి మనం ఏం చేస్తామంటే 25 1/11గా రాస్తాము. 25 1/11గా రాస్తాము. ఇంత కాన్సెప్ట్ కనుక మీరు అర్థం చేసుకోగలిగితే, డైజెస్ట్ చేయగలిగితే, ఇక వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, సాల్వ్ చేద్దామా? ఎటువంటి డిలే అవసరం లేదు కదా. ఫస్ట్ క్వశ్చన్కి వద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, 2025 ఐసెట్ 7th May షిఫ్ట్ 2లో వచ్చింది. సో ఇక్కడ మీకు ఆన్సర్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ ద సెకండ్ హ్యాండ్ మూవ్స్ 300 degrees, అంటే ఏదైతే సెకండ్ హ్యాండ్ అనేది ఉందో అది 300 డిగ్రీలు మూవ్ అయిందంట. అంటే ఒక సెకండ్ హ్యాండ్ అనేది 300 డిగ్రీ మూవ్ అవ్వాలి అంటే, 300 degrees మూవ్ అవ్వాలంటే, అంటే ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడికి మళ్ళీ వస్తే అదేమవుతుంది 360. సో 360 కాకుండా ఆ సెకండ్ హ్యాండ్ అనేది ఏమైందంట, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఒక 300 degrees అంటే ఇక్కడ వరకు వచ్చింది. అంటే ఈ 2 గంటలు అది కవర్ చేయలేదు. ఇది 60 degrees కదా, ఇది రెండింటిని కలిపితే ఇది 30 అవునా, ఇంతకుముందే మనం చూసాం. ఇది 30 60, అంటే ఇది కవర్ చేయలేదు అది. అంటే ఆ సెకండ్ హ్యాండ్ అనేది ఏమైంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. ఒక సెకండ్ హ్యాండ్ 12 నుంచి 10 దాకా వస్తే ఎన్ని సెకండ్స్ అయినట్టు అండి, ఇక్కడ 50 సెకండ్స్ అయినట్టు. ఎన్ని సెకండ్స్ అయినట్టు, 50 సెకండ్లు. సో ఇక్కడ ఎన్ని సెకండ్స్ అయ్యాయి, 50 సెకండ్స్ అనేది టైం అయ్యింది. 50 సెకండ్స్ అనేది మనకు టైం అనేది అయ్యింది, అవునా. సో 50 సెకండ్స్ టైం. సో ఈ 50 సెకండ్స్ టైంలో ఏం అడుగుతున్నాడు, మినిట్ హ్యాండ్ ఎంత మూవ్ అయింది. సో ఇంతకుముందే మనం వెనక చూసాం, 1 మినిట్లో మినిట్ హ్యాండ్ అనేది 6 degrees మూవ్ అవుతుంది. సో 1 minute అంటే ఎంత, 60 seconds. సో 60 సెకండ్కి 6 degrees మూవ్ అయితే, నెక్స్ట్ 50 secondsకి ఎన్ని డిగ్రీస్ మూవ్ అవుతుంది, 5 degrees మూవ్ అవుతుంది. చాలా ఈజీగా ఆన్సర్ చెప్పొచ్చు. లేదా ఇంతకుముందే నేను మీకు చెప్పాను, మినిట్స్ హ్యాండ్ 1 సెకండ్కి 1/10th degree మూవ్ అవుతుంది. అప్పుడు 50 secondsకి 5 degrees మూవ్ అవుతుంది. సో చాలా ఈజీగా మనం ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చెప్పొచ్చు. ఓకేనా, సింపుల్ కదా. నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్దాం. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ విల్ బి ద యాంగిల్ బిట్వీన్ అవర్స్ అండ్ మినిట్స్ హ్యాండ్ వెన్ ద టైమ్ ఈస్ 3:30. టైం 3:30 అయితే అవర్స్ హ్యాండ్కి మినిట్స్ హ్యాండ్కి మధ్య యాంగిల్ ఎంత అవుతుంది. సో బేసికలీ యాంగిల్ చూడాలంటే మనం ఏం చేయాలి, సో బేసికలీ ఏదైతే ఫార్ములా ఉందో అది అప్లై చేయాలి. సో ఫార్ములా ఏం చెప్తుంది, θ = 30h. 30 ఇంటూ హెచ్ వాల్యూ వచ్చేసరికి 3 మైనస్ 11/2 ఇంటూ ఎం వాల్యూ వచ్చేసరికి 30. ఎం వాల్యూ ఎంత, 30, అవునా. సో ఇక్కడ అవర్స్ వాల్యూ 3, మినిట్స్ వాల్యూ 30. క్లియరా? సో క్లియర్. సో ఇక్కడ నుంచి మాడ్యులస్ అంటే ఇక్కడ ఏవైతే 2 వర్టికల్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దాని పేరు మాడ్యులస్. సో మాడ్యులస్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే, ఈ మాడ్యులస్ లోపల నెగిటివ్ వాల్యూ వచ్చినా కూడా అది పాజిటివ్ అవుతుంది, అంతే, సింపుల్. ఇది వచ్చేసరికి 90 అవుతుంది. సో మైనస్ ఇక్కడ 15 ఒక ఎంత 11 165 అవుతుంది. సో 165లోంచి నేను ఏం చేయాలి, 90ని తీసేయాలి. ఎంత వస్తుంది, -75 వస్తుంది. ఇక్కడ మాడ్యులస్ ఉంది కాబట్టి ఇది వచ్చేసరికి 75 degrees అయిపోతుంది. సో నా ఆన్సర్ వచ్చేసరికి ఎంత, 75 degrees. చాలా ఈజీగా ఇక్కడ మనం ఒక ఫార్ములా యూస్ చేసాం, ఆన్సర్ అనేది చెప్పాం, అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ కూడా సేమ్ అదే ఫార్ములా అడుగుతున్నాడు. సో సేమ్ ఎంత యాంగిల్ ఫామ్ అవుతుంది అడుగుతున్నాడు. సో సింపుల్గా మనం ఏం చేయాలి, 30 ఇంటూ హెచ్ వాల్యూ అంటే 4 మైనస్ 11/2 ఇంటూ మినిట్స్ వాల్యూ వచ్చేసరికి 52, అవునా కదా. ఎస్, ఇది వచ్చేసరికి 120 అవుతుంది. మైనస్,
సో డివైడ్ కనుక చేస్తే 2 2s are 4, 2 6 are 12, ఇది వచ్చేసరికి 286 అవుతుంది. ఎంత అవుతుంది? 286. 286లోంచి మనం 120 కనుక తీసేస్తే మనకు 166 డిగ్రీస్ అనేది వస్తుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 166. వితిన్ సెకండ్స్ వీటికి మనం ఆన్సర్స్ చెప్పొచ్చు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా క్లాక్స్లో ఒక ఫ్రీ మార్క్, ఒక క్వశ్చన్ కనుక వస్తే అది ఫ్రీ. అలాగా ఇక్కడ చూడండి 4:45 టైం అంట. 4:45 టైం ఉంటే సో మనం ఏం చేయాలి? 30 into h. సో డైరెక్ట్గా రాస్తాను 30 into h వాల్యూ అంటే 4. సో 30 into 4 ఈజ్ 120 మైనస్ 11/2 into 45. ఓకేనా? సో ఇక్కడ 45 వచ్చింది కాబట్టి 2తో డివైడ్ కాదు, డివైడ్ చేద్దాం. సో 22.5. సో 22.5 వచ్చేసరికి 2475. ఓకేనా? ఇది ఎంత అవుతుంది? 2475. 247.5 అవుతుంది. సో ఈ వాల్యూ మొత్తం ఏమవుతుంది? దిస్ వాల్యూ టోటల్ విల్ బి 247.5. సో 247.5లోంచి 120 కనుక తీసేస్తే నాకు ఇది ఒక్కటే ఉంది 127.5. ఆన్సర్ ఈజ్ 127.5. చాలా ఈజీ చూడండి, మనం సెకండ్స్లో ఆన్సర్ అనేది చెప్పొచ్చు. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ చూడండి, క్వశ్చన్ని జాగ్రత్తగా చదవండి. ఇక్కడ ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద లీస్ట్ టైం రిక్వైర్డ్ ఆఫ్టర్ 4 o'clock ఫర్ అవర్స్ అండ్ మినిట్స్ హ్యాండ్ ఆఫ్ అ క్లాక్ టు బీ 54 degrees అపార్ట్. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? టీటా వాల్యూ ఇచ్చేసాడా? సో ద గివెన్ వాల్యూ టీటా ఈజ్ 54. సో టీటా వాల్యూ అనేది ఇచ్చేసాడు, అవునా? నెక్స్ట్ ఏమంటున్నాడు? 4 o'clock తర్వాత హెచ్ వాల్యూ కూడా ఇచ్చేసాడు. ఇలా చెప్పొచ్చు, లేదా 4కి 5కి మధ్యలో 54 degrees ఎప్పుడు ఫామ్ అవుతుంది అని చెప్పేసి అలా కూడా అడగచ్చు, అవునా? సో ఇక్కడ మనకు టీటా వాల్యూ తెలుసు, హెచ్ వాల్యూ తెలుసు. నేను మీకు స్టార్టింగ్లో ఫార్ములా చెప్పాను. సో మనం మినిట్స్ కనుక్కోవాలంటే ఎం వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 2/11 మోడులెస్ ఆఫ్, గుర్తుపెట్టుకోండి, 2/11 మోడులెస్ ఆఫ్ A1 + or - A2. A1 + or - A2. సో ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను నిదానంగా రాస్తున్నాను. సో 2/11 మోడులెస్ ఆఫ్ A1 వాల్యూ వచ్చేసరికి 30 multiplied by h అంటే 4. సో ఇది వచ్చేసరికి 120 అవుతుంది. ఒకసారి ప్లస్ చేయాలి, ఇంకోసారి మనం మైనస్ చేయాలి. సో ప్లస్ మైనస్ ఏం చేయాలి? A2 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు టీటా విచ్ ఈజ్ 54. టీటా ఎంత అవుతుంది? 54. సో ఇది 54 అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్లో అడిగింది ఏంటి? ఫస్ట్ టైం, లీస్ట్ టైం అడుగుతున్నాడు, లేదా లీస్ట్ టైం, అవునా? లీస్ట్ టైం అన్నా ఫస్ట్ టైం ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం? మైనస్ అనేది తీసుకుందాం. సో 2/11 మోడులెస్ ఆఫ్ 120 - 54. ఓకేనా? సో 2/11 మోడులెస్ ఆఫ్, ఇక్కడ ఇది వచ్చేసరికి సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 66 అవుతుంది. సో 11తో మనం క్యాన్సల్ అవుట్ చేస్తే 6 2s are 12. ఎన్ని మినిట్స్కి? 12 నిమిషాలకి, 12 మినిట్స్కి 54 degrees అపార్ట్ ఉంటుంది. మీరు ఏం చేయొచ్చు? దీన్ని ఫర్దర్గా 2/11 మోడులెస్ ఆఫ్ 120 + 54గా కూడా చేసి ఆన్సర్ అనేది తీసుకొని రావచ్చు. అది కూడా ఏమవుతుందంటే సాటిస్ఫై అనేది అవుతుంది. అది కూడా 54 degrees అపార్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఫస్ట్ టైం అడిగాడు కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 12 minutes. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 12 minutes. ఓకేనా? సో దీన్ని మనం ఏంటంటే ఇంకా చాలా సింపుల్గా చేయొచ్చు. దీన్ని మనం ఏంటంటే ఫార్ములాతో కాకుండా కొంచెం కామన్ సెన్స్ అనేది యూజ్ చేసి మనం ఏంటంటే దీన్ని చాలా ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. సో అది చేయాలి అంటే నేను ఈ పర్టికులర్ స్లైడ్ని డూప్లికేట్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ నేను ఈ స్లైడ్ని డూప్లికేట్ చేస్తున్నాను, ఇదంతా తీసేస్తున్నాను. ఇది మనకు అవసరం లేదు. మనకు అవసరం ఉన్నది మాత్రమే చూద్దాం. ఓకేనా? సో నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను. సో ఎప్పుడైనా కూడా మీకు ఒక నెంబర్ కనిపిస్తే, ఓకేనా, ఎప్పుడు టీటా వాల్యూ ఇచ్చేసి అండ్ ఈ టీటా వాల్యూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ టీటా వాల్యూ వచ్చేసరికి 6 యొక్క మల్టిపుల్ కావాలి. ఈ టీటా వాల్యూ వచ్చేసరికి ఏం కావాలి? 6 యొక్క మల్టిపుల్ కావాలి. మళ్ళీ చెప్తున్నా, 6 యొక్క మల్టిపుల్ కావాలి. సో ఇక్కడ హెచ్ వాల్యూ అనేది ఇచ్చేసాడు. సో అలాంటప్పుడు మనం ఏంటంటే చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను మీకు వెనకాల స్టార్టింగ్లో చెప్పాను, ఎప్పుడైనా కూడా మనకేంటంటే ఒక నెంబర్ కనిపిస్తే, అంటే ఇక్కడ 2 అనే నెంబర్ కనిపిస్తే ఏం చెప్తాం? 10 minutes చెప్తాం. 4 గనక కనిపిస్తే ఏం చెప్పాలి? 20 minutes చెప్పాలి. సో ఇక్కడ మనకు 4 కనిపిస్తుంది కాబట్టి, ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? 4 కనిపిస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి? ఈ 4ని 20 minutesగా రాయాలి. సో 54ని మనం ఏం చేయాలంటే 6 యొక్క మల్టిపుల్గా రాయాలి. ఎందుకు? ప్రతి నిమిషానికి నిమిషం యొక్క ముళ్ళు వచ్చేసరికి 6 degrees కవర్ చేస్తుంది కాబట్టి. సో ఇది వచ్చేసరికి 6 degrees multiplied by
6 degrees multiplied by 6 9s are 54. 6 9s are 54. అంటే ఈ 54 degrees తిరగడానికి మినిట్స్ యొక్క ముళ్ళు ఎన్ని మినిట్స్ తీసుకుంటుంది? 9 minutes తీసుకుంటుంది. 9 minutes తీసుకుంటుంది. సో నా ఆన్సర్ ఏమవుతుందంటే చాలా సింపుల్గా ఏదైతే ఈ 20 minutes ఉందో ఈ 20 minutesని ఏం చేస్తారంటే ఫస్ట్ +9 చేయండి ఒకసారి, ఇంకొకసారి -9 చేయండి, +9 చేయండి, -9 చేయండి, మనకు మినిట్స్ యొక్క వాల్యూ వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ? 20 + 9 అంటే 29, 20 - 9 అంటే 11, 20 - 9 అంటే 11. సో ఇదేంటి? M వాల్యూ, ఇది కూడా M వాల్యూ. నేను మీకు ఏం చెప్పాను, ఎప్పుడైనా కూడా M వాల్యూ కనుక వస్తే మనం ఏం చేస్తాం? M/11గా రాస్తాం, minutes/11గా రాస్తాం. సో నా ఆన్సర్స్ ఏమవుతాయంటే 29, 29/11. సో ఇది వచ్చేసరికి సెకండ్ టైం 54 degrees కోయిన్సైడ్ అవుతుంది. ఫస్ట్ టైం వచ్చేసరికి 11, 11/11, 11, 11/11. సో ఇక్కడ ఇవి రెండు క్యాన్సిల్ అయ్యి 1 అవుతాయి. సో ఇది వచ్చేసరికి 11 + 1, 11 + 1 అంటే 12 minutes. అంటే ఎగ్జాక్ట్లీ 12 నిమిషాలకి 54 degrees అనేది ఉంటుంది. 12 నిమిషాలకి ఏముంటుంది? 54 degrees అనేది ఉంటుంది. అర్థమైందా కాలేదా? ఇక్కడ కొంతమందికి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. నేను మళ్ళీ ఇంకోసారి మీకోసం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సో నేనేం చేస్తున్నాను, ఇక్కడ 4 అనేది నాకు కనిపిస్తుంది. 4 అనేది ఏంటి? 4 అనేది మనం ఓకేనా, మినిట్స్ యొక్క హ్యాండ్ అనేది 4 దగ్గర ఉంటే ఎన్ని మినిట్స్ అని చెప్పేసి 20 minutes అని చెప్పేసి, అవునా, 20 minutes అని చెప్పేసి. సో 20 అనేది రాశాను. నెక్స్ట్ ఈ 64 degrees అంటే ఒక మినిట్స్ హ్యాండ్, ఓకేనా, మనం ఫైండ్ అవుట్ చేసేది మినిట్సే. ఒక మినిట్స్ హ్యాండ్ 54 degrees తిరగాలంటే ఎన్ని మినిట్స్ తిరగాలి? సో దీన్ని 1 degree వచ్చేసరికి, లేదా 1 నిమిషానికి 6 degrees అంటే 54 degrees అంటే 6 × 9 అంటే 9 నిమిషాలు. 6 × 9 9 నిమిషాలు. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను? +9 చేస్తున్నాను ఒకసారి, ఇంకొకసారి -9 చేస్తున్నాను. 20 + 9 ఎంత వచ్చింది? 29 వచ్చింది. 20 - 9 అంటే 11. సో 11, 11/11గా రాశాను. 29, 29/11గా రాశాను. ఇవి రెండు నా ఆన్సర్స్ అవుతాయి. సో ఇవి రెండు క్యాన్సిల్ అవుట్ అయ్యి, సో ఇక్కడ నాకు 1 ఇస్తాయి. 11 + 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 12. 12 నిమిషాలకి ఏమవుతుంది? ఎగ్జాక్ట్లీ అది 54 degrees అవుతుంది. క్లియర్ కదా? అర్థమైంది కదా? ఇక ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఏంటంటే వితిన్ సెకండ్స్ ఆన్సర్ పెట్టచ్చు. క్లియర్? నెక్స్ట్ 6th క్వశ్చన్కి వద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? అట్ వాట్ టైమ్ బిట్వీన్ 6 and 7 both the hands of the clock will be at right angle 90 degrees. ఓకేనా? సో జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఏమంటున్నాడు? 90 degrees అనేది ఇచ్చాడు, అవునా, 90 degrees. సో 90 degreesని మినిట్స్లో కన్వర్ట్ చేస్తే, 90 degreesని మినిట్స్లో కన్వర్ట్ చేస్తే ఫస్ట్ ఏం చేయాలి? దీన్ని 6 ఇంటూగా రాయాలి, 6 యొక్క మల్టిపుల్గా రాయాలి. దీన్ని ఏం చేయాలి? 6 యొక్క మల్టిపుల్గా రాయాలి. 15 × 6 = 90, 15 × 6 = 90 అంటే 15 minutes 15 నిమిషాలు. ఫస్ట్ ఇక్కడ నాకేంటంటే 6కి 7కి మధ్య అంటున్నాడు కాబట్టి నేను ఎప్పుడు హెచ్ వాల్యూ అనేది తక్కువే తీసుకోవాలి. అంటే ఏదైతే ముందు వస్తుందో అదే తీసుకోవాలి. సో ఇక్కడ నేను హెచ్ వాల్యూ 6 తీసుకుంటాను. 6 అంటే దానికి అర్థం ఏంటి? 30. 6 అంటే దానికి అర్థం ఏంటి? 30. సో 30కి నేనేం చేయాలి? ఈ 15 అనేది ఒకసారి యాడ్ చేయాలి, ఒకసారి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 30 + 15, 30 - 15. సో 30 + 15 ఎంత? 45. 30 - 15 ఎంత? 15. సో నా ఫస్ట్ ఆన్సర్ వచ్చేసరికి 15, 15/11, 15, 15/11. నా సెకండ్ ఆన్సర్ వచ్చేసరికి 45, 45/11, 45, 45/11. సో ఈ 45ని మళ్ళీ మనం ఏం చేయొచ్చు? 11తో డివైడ్ చేయొచ్చు. సో 45/11 అంటే 11 4 = 44, 1/11 రిమైండర్. సో ఒక 4 వస్తుంది. 45 ఒక 4 49. సో 49, 1/11 ఇస్ ద ఆన్సర్ విచ్ ఇస్ ఆప్షన్ డి. ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఏంటంటే వితిన్ సెకండ్స్ ఆన్సర్స్ ఏంటంటే పెట్టొచ్చు. మీకేంటంటే నేను ఫార్ములా కూడా చెప్పాను, ఈ ఫార్ములా బేస్ చేసుకొని మీరు మినిట్స్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, బట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఫర్దర్గా ఇక్కడ సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయండి. సో 8కి 9కి మధ్య, ఓకేనా, 8కి 9కి మధ్య ఆ రెండు ముళ్ళు ఏంటంటే స్ట్రైట్ లైన్లో ఉండాలి అంట. కానీ అవి రెండు టుగెదర్ అంటే ఒకదానిపైన ఒకటి ఉండకూడదు. అంటే రెండు కూడా స్ట్రైట్ లైన్లో ఉండాలి అంటే అవి ఏమున్నట్టు? ఒక ముళ్ళు వచ్చేసరికి పైన ఉంటే ఇంకొక ముళ్ళు ఏముంటుంది? అక్కడి నుంచి కిందికి ఉంటుంది. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఫామ్ అవుతుంది? 180. సో ఇక్కడ టీటా మనకు ఇండైరెక్ట్గా ఇచ్చాడు. సో టీటా వచ్చేసరికి 180 degrees. టీటా ఎంత? 180 degrees, అవునా? సో టీటా అనేది 180 degrees. సో 180 degreesని మనం మినిట్స్లో కన్వర్ట్ చేస్తే 6 3s are 18 అంటే 30 minutes. ఇది మనం 6 × 30గా రాయొచ్చు. సో ఇది వచ్చేసరికి 30 minutes. సో ఇక్కడ 8 అనేది ఉంది, అవునా, 8 ఉంది. సో 8ని మనం ఏం చేస్తాం? 40 minutesగా రాస్తాం.
8ని మనం ఏం చేస్తాం 40 మినిట్స్గా రాస్తాం. సో 8 అంటే ఎంత 40 మినిట్స్. సో ఈ 40 మినిట్స్కి నేను ఏం చేయాలి, ఏదైతే ఈ 30 ఉందో దాన్ని ఒకసారి యాడ్ చేయాలి, ఒకసారి సబ్ట్రాక్ట్ చేయాలి, దాన్ని ఒకసారి యాడ్ చేయాలి, ఒకసారి సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఫస్ట్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 10 వస్తుంది. సో 10 10/11 10 10/11 ఆప్షన్లో ఉందా? ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 10 10/11. సో ఇంకోసారి యాడ్ చేస్తే 40 + 30 ఎంత 70 70 70/11 70 70/11 అంటే అది 8కి 9కి మధ్య కోయిన్సైడ్ కాదు, 9 తర్వాత కోయిన్సైడ్ అవుతుంది. అవునా, 9 తర్వాత కోయిన్సైడ్ అవుతుంది, ఎందుకంటే 70 మినిట్స్ అంటే గంట దాటిపోయింది. సో నా ఆన్సర్ 10 10/11 8 పాస్ట్. క్లియరా, అర్థమైందా? ఇప్పుడు ఇలా కాకుండా ఈ రెండు ముళ్ళులు ఒకదానిపైన ఒకటిగా ఉంటే, అంటే కోయిన్సైడ్ గనక అయితే, ఇవి రెండు కోయిన్సైడ్ గనక అయితే ఏం చేస్తాం, సింపుల్గా మనం ఏదైతే నేర్చుకున్నామో అదే రాస్తాం. ఎందుకంటే ఇక్కడ టీటా వాల్యూ అనేది 0 అయిపోతుంది. అంటే ఇక్కడ ఎటువంటి అబ్జెక్షన్స్ మనకు ఉండవు. డైరెక్ట్గా ఏదైతే వాల్యూ ఉందో, అంటే 8 ఉందా, 8 అంటే ఏంటి 40 40/11 రాసేయండి, ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి క్వశ్చన్. సో 8కి 9కి మధ్య అవి రెండు ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయి లేదా ఓవర్లాప్ అవుతాయి? సో ఓవర్లాప్ అని చెప్పొచ్చు, కోయిన్సైడ్ అని చెప్పొచ్చు, ఏదైనా కానివ్వండి. సో 8కి 9కి మధ్య అంటే మనం ఏదైతే హెచ్ వాల్యూ ఉందో, అవర్స్ అనేది ఎప్పుడు ఏం తీసుకుంటాం, ఏదైతే ముందు వస్తుందో అది తీసుకుంటాం. సో హెచ్ వాల్యూ వచ్చేసరికి 8, హెచ్ వాల్యూ ఎంత 8. సో 8 అంటే ఎంత 40 మినిట్స్. సో 40 మినిట్స్ వచ్చిందా, మినిట్స్ మనం ఏం రాస్తాం m/11గా రాస్తాం. సో 40/11. సో 40ని 11తో కనుక డివైడ్ చేస్తే 11 3 33, 33 అంటే 7/11 ఇది వచ్చేసరికి 40 + 3. సో 40 + 3 ఈజ్ 43. సో 43 7/11 మినిట్స్కి ఏమవుతుంది, కోయిన్సైడ్ అవుతాయి. ఓకేనా, ఓవర్లాప్ అవుతాయి. నెక్స్ట్ 9th క్వశ్చన్ అండ్ 10th క్వశ్చన్ రెండు కూడా మీరే సాల్వ్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 9 ఏమంటున్నాడు, ఇక్కడ టీటా వచ్చేసరికి అవి స్ట్రైట్ లైన్లో ఉన్నాయంట, కానీ టుగెదర్లో లేవు. అంటే ఇక్కడ టీటా 180 డిగ్రీస్ 7కి 8కి మధ్య. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది, ఏనా బీనా సీనా? కింద ఆప్షన్స్లో కింద కామెంట్స్లో ఏం చేస్తారంటే 9th క్వశ్చన్కి ఆన్సర్ ఇది, 10th క్వశ్చన్కి ఆన్సర్ ఇది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆన్సర్ అనేది చెప్పాలి. ఏనా బీనా సీనా డీనా ఇలాగా చెప్పాలి. అవునా, సో అలా ప్రాక్టీస్ చేస్తేనే మీకేంటంటే క్వశ్చన్స్ అనేవి. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఎవరైతే ఐసెట్ బ్యాచ్ ఒక కంప్లీట్ బ్యాచ్ అనేది కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారో, ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ వేలో ఐసెట్ యొక్క క్లాసెస్ అనేవి వినాలి అని చెప్పేసి అనుకుంటున్నారో, సో మీరు ఏం చేయొచ్చు, మా యొక్క తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ని ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేయొచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. లేదా మీరు మా యొక్క వెబ్సైట్ ssctelugu.com అక్కడ నుంచి కూడా ఈ వీడియోస్, ఈ క్లాసెస్ని యాక్సెస్ అయితే చేయొచ్చు. సో దీని యొక్క ఫీజు అనేది చాలా మినిమంగా పెట్టాం. సో ఇక్కడ ఏవైతే మీకు ఫీచర్స్ కనిపిస్తున్నాయో అన్ని ఫీచర్స్ ఏంటంటే మేము మా యొక్క బ్యాచ్లో మీకు ఏంటంటే ప్రొవైడ్ అనేది చేస్తాము. సో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసి ఒక్కసారి చెక్అవుట్ అయితే చేయండి. అనేవి వస్తాయి, ఊరికే వింటుంటే ఏం రాదు. సో 10th క్వశ్చన్ అనేది కూడా ఇదే, కానీ ఇక్కడ వచ్చేసరికి టీటా 0, ఇక్కడ వచ్చేసరికి టీటా 0 డిగ్రీస్. సో ఇది చాలా సింపుల్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. సో క్వశ్చన్ నెంబర్ 11 అనేది చాలా రేర్గా మనకు వస్తుంటుంది. క్లాక్ అనేది గెయిన్ అవుతుంది, లూజ్ అవుతుంది అని చెప్పేసి. ఇది కూడా చాలా ఈజీ. ఏ క్లాక్ గెయిన్స్ 2 మినిట్స్ ఎవ్రీ అవర్. ప్రతి గంటకి 2 నిమిషాలు గెయిన్ అవుతుంది. అంటే అవునా, అంటే సో ఇప్పుడు లెటస్ సపోజ్ ఒక గంటకి అదేమవుతుందంట 2 నిమిషాలు ఫాస్ట్గా వెళ్తుంది, 2 మినిట్స్ ఫాస్ట్గా వెళ్తుంది. సో మనం ఏం చేస్తామంటే ఆ క్లాక్ని 6 గంటలకి, పొద్దున 6 గంటలకి కరెక్ట్గా సెట్ చేసాం. కానీ ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా మన డిజిటల్ క్లాక్లో కరెక్ట్ టైం వచ్చేసరికి 6 PM అవుతుంది. అంటే 6 AM నుంచి 6 PMకి ఎన్ని గంటలు, 6 AM నుంచి 6 PMకి 12 గంటలు. అవునా, 12 అవర్సా? సో ఈ 12 అవర్స్లో ఆ క్లాక్ ఎంత మూవ్ అయి ఉంటుంది? సో గంటకి 2 నిమిషాలు కాబట్టి ఇది మల్టిప్లైడ్ బై 12 అయింది కాబట్టి ఇది కూడా 12తో మల్టిప్లై చేస్తాం. సో 12 2 24 అంటే 24 నిమిషాలు 24 మినిట్స్ ముందుకు పోయి ఉంటుంది. సో నా ఆన్సర్ ఏమవుతుంది, 6 కాదు, నా ఆన్సర్ ఏమవుతుంది 6 కాదు, 6 కంటే 24 మినిట్స్ ఎక్కువ. సో ఆన్సర్ ఈజ్ 6:24. ఆన్సర్ ఏమవుతుంది 6:24. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ క్లాక్ లూజెస్ 5 సెకండ్స్ ఎవ్రీ 1 అవర్. సో ప్రతి అవర్కి అది 5 సెకండ్స్ అనేది లూజ్ అవుతుంది. మనం ఏం చేస్తామంటే ఆ క్లాక్ని 6 AM ఓకేనా, పొద్దున తెల్లవారుజామున మీరు నేను ఎప్పుడైతే లేయమో అప్పుడు ఏం చేసామంట, దాన్ని కరెక్ట్గా సెట్ చేసామంట. సో 6 AMకి సెట్ చేసాం. మళ్ళీ మనం ఏం చేసామంటే తర్వాత రోజు 10 AM చెక్ చేసాం. ఓకేనా, ఫస్ట్ రోజు ఏమో తొందరగా 6 AMకి లేచి తర్వాత రోజు 10 AMకి లేచాం. సో ఒక రోజే కదా మనం చేసేది, ఎప్పుడైనా లేచినా అలాగే చేస్తాం. సో ఈ రోజు 6 AM నుంచి తర్వాత రోజు 6 AM వరకు ఎన్ని గంటలండి,
24 గంటలు, అవునా? సో 24 అవర్స్, 24 అవర్స్. నెక్స్ట్ 6 AM నుంచి 10 AM వరకు ఎన్ని గంటలు? ఇది వచ్చేసరికి 4 అవర్స్. సో 24 + 4 ఎంత? 28. అంటే గంటకి, ఓకేనా, గంటకి 5 సెకండ్లు వెనక గనక ఉంటే 28 అవర్స్కి ఎన్ని సెకండ్స్ వెనక ఉంటుంది? -140 సెకండ్స్ వెనక ఉంటుంది. 140 సెకండ్స్ అంటే 140 సెకండ్స్ అంటే దీన్ని మినిట్స్లో కనుక మనం కన్వర్ట్ చేస్తే, అంటే సెకండ్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే 140/60. 60 సెకండ్స్ అంటే 1 మినిట్ కదా, 60తో డివైడ్ చేయండి. 6 2s are 12, 120. సో 20/60, 20/60 అంటే 1/3. సో 1/3 మినిట్స్. 1/3 మినిట్స్ ఏముంటుంది? వెనకుంటుంది. 1/3 మినిట్స్ వెనకుంటుంది. సో నా ఆన్సర్ ఏమవుతుంది? ఏదైతే 10 AM ఉందో 10 AM కంటే 1/3 మినిట్స్ వెనక ఉండాలి. సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 60 - 2 వచ్చేసరికి 58 కదా. సో నా ఆన్సర్ 9:58 2/3 అని చెప్పేసి మార్క్ చేస్తారు. సో ఇది తప్పు, ఇది తప్పు, ఓకేనా, ఇది తప్పు. ఎప్పుడైనా కానివ్వండి ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? 60లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, దాని తర్వాత మళ్ళీ 1/3 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, అంటే 58 కాదు 57 ఉంటుంది. సో నా ఆన్సర్ 57 2/3. అర్థమైందా? క్లియరా? ఇక లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ క్వశ్చన్కి డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. సో ఏ క్లాక్ లూజెస్ 16 మినిట్స్ ఇన్ ఎవ్రీ 24 అవర్స్. సో ప్రతి 24 గంటలకి ఒక క్లాక్ అనేది 16 నిమిషాలు వెనక ఉంటుంది, ఓకేనా? 16 నిమిషాలు ఏముంటుంది? వెనక ఉంటుంది. సో ఈ 16 మినిట్స్ని మనం అవర్స్లో కన్వర్ట్ చేద్దామా? అవర్స్లో అవుతుందా? సో ఒకసారి చెక్ చేద్దాం. 6తో మనం చేయలేము, అవునా? 6తో మనం దీన్ని ఏంటంటే చేయలేము. ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ 24 అవర్స్ని నేను ఏం చేస్తానంటే ఇంటూ 60తో మల్టిప్లై చేస్తాను. ఇంటూ 60, ఎందుకంటే పైన మినిట్స్ రాస్తున్నాను. ఇదేంటి? కరెక్ట్ టైం అనేది 24 × 60 అయితే, 24 × 60 అయితే రాంగ్ టైం అనేది ఏమవుతుంది? 24 × 60 కంటే సపోజ్ ఇదే క్వశ్చన్ అనేది ఉందండి, ఇదే క్వశ్చన్ ఉంది. నేనేంటంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్, రైట్? ఈ ఒక్క క్వశ్చన్ కొంచెం టఫ్. సో బేసికలీ లెటస్ సపోజ్ మనకు ఇలా ఉంది. సపోజ్ ఒక క్లాక్ వచ్చేసరికి 24 అవర్స్కి ఇట్ లూజెస్ 2 అవర్స్ అంటే, అంటే నా కరెక్ట్ క్లాక్లో 24 గంటలు చూపిస్తే, రాంగ్ క్లాక్లో ఎంత చూపిస్తుంది? 22 చూపిస్తుంది, అవునా కదా? 22 చూపిస్తుంది. క్లియరా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే పైన అవర్స్ రాశాను, కింద అవర్స్ రాశాను. సో 24 అవర్స్కి 2 అవర్స్ లూజ్ అయితే కరెక్ట్ క్లాక్లో 24 గంటలు ఉంటే రాంగ్ క్లాక్లో 22 అవుతుంది. అదేవిధంగా మినిట్స్లో కనుక ఇస్తే, సపోజ్ ఒక క్లాక్ వచ్చేసరికి 60 నిమిషాలకి 60 మినిట్స్కి ఇట్ గెయిన్స్ 2 మినిట్స్ అంటే, దానికి అర్థం ఏంటి? కరెక్ట్ క్లాక్లో 60 మినిట్స్ కనుక ఉంటే రాంగ్ క్లాక్లో ఎంత ఉంటుంది? ఇది గెయిన్ అవుతుంది, అంటే 60 + 2 62 అవుతుంది. అంటే మనం ఇలాగా రాయాలి. సో అదేవిధంగా ఇది మనం రాస్తే, సో మల్టిప్లై చేయండి. 6 2s are 12, 120, 6 4s are 24, 144. సో 1440. సో ఇదేమవుతుంది? సో ఇది వచ్చేసరికి మనకు మల్టిప్లై చేసేస్తే ఇది వచ్చేసరికి మనకు 1440. ఇదేమవుతుంది? 1440. సో ఈజ్ ఈక్వల్స్ టు పెడతాను. సో ఇది వచ్చేసరికి 1440 అయింది. నెక్స్ట్ రాంగ్ టైం ఎంత అంట? 24 గంటలకు 1440 మినిట్స్ ఉంటే, సో 24 అవర్స్కి ఏమవుతుంది? 16 మినిట్స్ లూజ్ అవుతుంది. అంటే ఈ 1440లోంచి ఆ 16 తీసేయండి. సో 1440 - 16. సో 1440లోంచి 16 తీసేస్తే 14, ఓకేనా, 1424 ఎంత వస్తుంది? 1424. క్లియర్. సో ఇది కరెక్ట్ టైము, ఇది రాంగ్ టైం. ఇప్పుడు మనం క్వశ్చన్కి వద్దాం. ఇఫ్ ద క్లాక్ ఈజ్ సెట్ రైట్ ఆన్ మండే 5 AM. సో 5 AMకి కనుక క్లాక్ అనేది కరెక్ట్గా మనం సెట్ చేస్తే, ఇఫ్ ద క్లాక్ షోస్ 10 PM ఆన్ థర్స్డే, మండే నుంచి థర్స్డే. ఇప్పుడు జాగ్రత్తగా క్వశ్చన్ చదవండి. ఇక్కడ క్లాక్ చూపిస్తుందంట, కరెక్ట్ టైం కాదు ఇది, ఓకేనా? 10 PM అని చెప్పేసి క్లాక్ అనేది చూపిస్తుంది, అంటే ఇది రాంగ్ టైం. మనం ఏం చేయాలి? కరెక్ట్ టైం అనేది చెప్పాలి.
మనం ఏం చేయాలి, కరెక్ట్ టైం అనేది చెప్పాలి. సో నా కరెక్ట్ టైం 10 కంటే ఎక్కువే ఉంటుంది. సో అన్నీ కూడా 10 కంటే ఎక్కువ ఉన్నాయి. సో ఎలా చెప్తాము? సో బేసికలీ ఇప్పుడు కౌంట్ చేద్దాం. మండే 5 AM నుంచి ట్యూస్డే 5 AMకి, ఓకేనా, వెన్స్డే 5 AMకి, నెక్స్ట్ థర్స్డే 5 AMకి. ఎన్ని రోజులు? ఇక్కడ ఒక రోజు, ఇక్కడ ఒక రోజు, ఇక్కడ ఒక రోజు. సో టోటల్గా 3 days. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? థర్స్డే 5 AM కాదు, 10 PM వరకు, 10 PM వరకు. సో 5 AM నుంచి 5 PM వరకు 12 ఒక 5 17, అంటే టోటల్గా 24 3s 72 ప్లస్ 17. సో ఇది వచ్చేసరికి 89 అవర్స్. ఎంత? 89 అవర్స్. సో 89 అవర్స్ అనేది రాంగ్ క్లాక్లో చూపిస్తుంది. అంటే 89 మల్టిప్లైడ్ బై 60. 89 మల్టిప్లైడ్ బై 60. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు ఎందులో ఉన్నాయి? 60 minutesలోనే ఉన్నాయి. సో నా ఆన్సర్ అనేది ఏమవుతుందో మనం కౌంట్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఏవైనా క్యాన్సిలేషన్స్ కనుక పోతే క్యాన్సిల్ చేయాలి. సో అన్నిటికంటే కొంచెం టఫ్ క్వశ్చన్ ఇది. సో మ్యాక్సిమం మన ఎగ్జామినేషన్లో రాదు. ఈవెన్ దో ఒకవేళ వచ్చినా కూడా మనం ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పేసి నేను చూపిస్తున్నాను, ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 4తో క్యాన్సిల్ అవుట్ చేద్దాం. పైన కింద 4తో ఈజీగా క్యాన్సిల్ అవుతుంది. 4 3s 12, 4 6 24, 0. 4 3s 12, 4 5s 20, 4 6s 24. నెక్స్ట్ మళ్ళీ మనకు 4తో క్యాన్సిల్ అవుతుంది. ఎస్. 4 9s 36, ఇక్కడ వచ్చేసరికి 90 వచ్చింది. నెక్స్ట్ 4 8s 32, 4 8s 32, 4 9s 36. సో ఇక్కడ 89 ఉంది, ఇక్కడ 89 ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోయాయి. ఇక్కడ మనకు మిగిలింది ఏంటి? 90 × 60. 90 × 60 అంటే క్రాస్గా మల్టిప్లై చేస్తే మనకి ఏం మిగులుతుంది? మన ఆన్సర్ వచ్చేసరికి 90 మల్టిప్లైడ్ బై 60 minutes అనేది మిగులుతుంది. 90 మల్టిప్లైడ్ బై 60 minutes. సో 60 minutes అంటే ఏంటి? 60 minutes అంటే 1 hour. అంటే టోటల్గా 90 hours. 90 hours అంటే నాకు కరెక్ట్ టైం ఎంత ఉండాలి? 90 hours ఉండాలి. 90 hours ఉండాలి. ఎక్కడి నుంచి ఓకేనా. సో ఇక్కడ చూస్తే 89 hours అంటే 11 AM. సో ఇప్పుడు చూడండి, ఇది 89 అంటే ఇది 10 కదా. సో మనం ఏం చేస్తాం? 10 PM అంటే మనకు 89 hours అయింది. సో మనం ఏం చేయాలి? ఇంకొక 1 hour ఎక్స్ట్రా వెళ్ళాలి. సో 1 hour ఎక్స్ట్రా అంటే ఎంత? 90 hours. సో 90 hours అంటే ఎంత? 11 PM. ఆన్సర్ ఈజ్ 11 PM. ఆన్సర్ ఏమవుతుంది? 11 PM. సో ఇలాగా మనం ఏంటంటే క్వశ్చన్స్ని సాల్వ్ అనేది చేస్తాము. క్వశ్చన్స్ని ఏంటంటే సాల్వ్ అనేది చేస్తాము. క్లియరా? అర్థమైందా అందరికీ? ఓకేనా? క్లియర్. సో ఈ విధంగా మన యొక్క క్లాక్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. సో ఎగ్జామినేషన్లో ఈజియెస్ట్ క్వశ్చన్ నుంచి టఫెస్ట్ క్వశ్చన్ వరకు మనం డిస్కస్ చేసాం. దీనికి మించి మనకేంటంటే క్లాక్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి రావు. ఐ హోప్ దట్ మీకు ఏవైతే ఈ క్లాస్లో, ఈ సెషన్లో నేను ఏవైతే క్వశ్చన్స్ చెప్పానో అది మీకు బాగా అర్థమై ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్. సెషన్ డిస్మిస్డ్.